పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ రాత్రికాల సమయంలో ఈ అమెరికా దేశంలో ఈ బ్యాప్టిస్ట్ సంఘంలో తెలుగు వారుగా ప్రభువా నేను ఆరాధించటకు ఉన్నాము. మనందరూ కూడా దీవించమని ప్రార్థన చేయించిన స్తోత్రాలయ, చెప్పబడిన సాక్ష్యాలకు నీకు స్తోత్రాలయ నాయన. మేము చేయించిన ప్రార్థన ద్వారా మీరు చేయించిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చేసిన నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరు దీవించమని ప్రార్థన చేయించడానికి స్తోత్రాలు. మనసులో బాధ లేకుండా, శరీరంలో బాధ లేకుండా, కుటుంబంలో బాధ లేకుండా, భార్య భర్తకు ఐక్యం లేకుండా, తల్లిదండ్రులకు దూరంగా, బిడ్డలకు దూరంగా ఏదో రకమైన బాధలో, వేదంలో, కష్టంలో, దుఃఖంలో వచ్చిన మా ప్రియుల కొరకు ప్రార్థన చేయించడానికి స్తోత్రాలు. తను తీరా, ఆకలి తీరా, నోరారా, మనసారా, హృదయమారా ప్రార్థన చేయించడానికి స్తోత్రాలు. వచ్చిన ఒక్కొక్కరు కూడా ప్రభువా ఆశతో, కోరికతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా తృప్తితో పంపించి మరి ప్రార్థన చేయించడానికి స్తోత్రాలు. అల్పునైనా దీనుడైన నన్ను కూడా నీ శిలువచాటును మరుగుపరుచుకొని ఈ ప్రజలకు ప్రభువా ఏ మాటలు చెప్పాలో నీవు మాట్లాడను ప్రభువా. నీ మాటలు తేరే కట్టును చుట్టే తేరే చాలా కట్టును మధురమైన మాటలు ప్రార్థన చేయించడానికి స్తోత్రాలు. ఈ సంఘాన్ని సంఘ పెద్దలను దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె దయచేసి కూర్చున్నాం. ఈ మొట్టమొదటిగా ఈ థ్యాంక్స్ గివింగ్ సర్వీస్ చేసుకుంటున్న తెలుగు సహవాసం ప్రతి ఒక్కరు కూడా వందనాలు చేస్తున్నాను. నేను రాగానే టైం చూశాను. ఈ ప్రోగ్రామ్ టైం 3:30 to 5:30 ఉంది. కనుక నాకు సరిగా ఇప్పుడు 6:15 నేను ఆమె చెప్పిన ఆశీర్వాదం ఇచ్చానా తెలియడం లేదు నాకు. నన్ను 30 నిమిషాలు మాట్లాడమని చెప్పారు. తర్వాత సరిగా అందరిని పిలుస్తున్నారు, సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం చెప్పండి అని. నేనేమో ఎప్పుడు వాక్యం చెప్తాడో రమ్మని పిలుస్తాడేమో చూస్తున్నాను. సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు అని అంటున్నాను కానీ వాక్యం చెప్పి భాషగా రండి అని చెప్తాడేమో చూస్తున్నాను. సరే ఏదైనా ఉన్నా చివరిగా నా దగ్గర నుంచి భాష గారు 20 నిమిషాలు మాట్లాడండి అని చెప్పి నేను ఏం మాట్లాడానండి 20 నిమిషాలు ఇంకా అని చెప్పాను. ఎందుకంటే చాలా నేను సిద్ధం చేసుకున్న వాక్యం వేరు. ఇక్కడ వచ్చిన తర్వాత మీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాల గురించి మాట్లాడినప్పుడు వేరే రకంగా నన్ను మాట్లాడమని దేవుడు నడిపిస్తున్నాడు. కనుక నేను నాకు ఇచ్చిన సమయంలో 20 నిమిషాలు అన్నాడు. ఒక పాట కూడా పాడతాను, ఒక 25 నిమిషాలు నేను అయిపిస్తాను దయతో. ఎందుకంటే నేను సమయాన్ని పాటిస్తాను. నేను నా జీవితంలో నేర్చుకున్న పాఠం అది. సమయానికి ముగించడం, సమయాన్ని పాటించడం నాకు చాలా ఇష్టం. ఇక్కడ కాలిఫోర్నియాలో గోల్డెన్ గేట్ బ్యాప్టిస్ట్ సంఘంలో, బ్యాప్టిస్ట్ కాలేజీలో నేను MTA చేశాను. ఇది నేను ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కువ నా ఫ్రెండ్స్ నాతో చదువుకున్న వాళ్ళ మధ్యలో ఉంటాను నేను. అయినప్పుడు కూడా తెలుగు వారి మధ్యలో ఉండాలని నాకు ఆశ. నేను ఉన్నప్పుడు ఎందుకంటే మెయిన్ ఏంటంటే వాళ్ళతో ఉంటే బర్గర్స్ అది తీసిస్తారు. మన దగ్గర ఉంటే మనలాంటి భోజనం అన్నం అయి తినవచ్చు ఇక్కడ. అందుకు బట్టి ఒక కారణం ఒకటి, ఎందుకంటే మన సంఘాల్లో మన ఫెలోషిప్లో ఆఫ్టర్ ద మీటింగ్ ఈటింగ్ కనుక అది చాలా ఇష్టం. కనుక మీ అందరికీ కూడా ఒక పాట నేర్పిస్తాను, దయచేసి నాతో కలిసి పాడండి. నేను ఏది మాట్లాడినా ఏది చెప్పినా నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగిస్తాను. మీరు ఏం భయపడద్దు, ప్రతి పాలుగా కంగారు పడదు. మీకు ఈ సమయంలో చాలా స్థలాల్లో నేను అందరి పేరు చెప్పను, సంఘ పెద్దల పేరు, సంఘ కాపుల పేరు, అందరి పేరు చెప్పను. ఎందుకంటే కొన్ని స్థలాల్లో పేరు చెప్పినా బాధలు, పేరు చెప్పకపోయినా బాధలు. అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు చేస్తున్నాను. కనుక దేవుడు ఈ స్థలంలో మీ ముందు నన్ను నిలబెట్టారు. మద్రాసు నుంచి వచ్చామండి అని కొన్ని తెలుగు సంఘాలకు ఫోన్ చేస్తే సరే తర్వాత చెప్తారని ఫోన్ చేయాలి. మళ్ళా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మద్రాసులో ఉన్నాడు కదా తెలుగు రాదు ఇంటికి, ఈ తమిళోడేమో ఏ వాక్యం చెప్తాడు మనం ఏమి వింటామరా అని అనుకుంటారేమో, నాకు తెలీదు. అసలు విషయం నాకు తెలియదు. కానీ మద్రాసులో 250 తెలుగు సంఘాలు ఉన్నాయి. 250 తెలుగు సంఘాల్లో యునైటెడ్ తెలుగు పాస్టర్స్ ఫెలోషిప్కి నేను జాయింట్ సెక్రటరీ. సర్వే తీసినప్పుడు చాలా సాలిడ్ చర్చెస్ తెలుగు వారికే ఉంది. దేవునికి స్తోత్రం. మద్రాసులో తమిళ ఇండియా
50 సంవత్సరాలకు ముందు 14 సంఘాలు స్థాపింపబడ్డాయి. దాంట్లో మొట్టమొదటి సంఘం చెన్నై సెన్షనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ చెన్నైలో ఉన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మద్రాసులో మీరు ఎప్పుడైనా రావాలంటే కాన్ఫరెన్స్ ఏమైనా చేయాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము అన్ని సహాయాలు మీకు చేస్తాం. ఒక పాట నేర్పిస్తానన్నా నేను. మీరు చెప్పవలసిన మాట ఎందుకంటే నాకు తపలా ఉంటే నాకు పాడాలని ఆశ. నేను ప్రత్యేకమైన గాయకుడు కాదు, కానీ నేను ప్రజా గాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలను సంతోషపెట్టాలని ఆశపడతాను. నేను దుఃఖంగా ఉంటే నాకు ఇష్టం ఉండదు. దుఃఖం అంతా ఇంట్లో, దుఃఖం అంతా బయట. దేవుని మందిరములో ఆనందించుడి. ఎప్పుడు ఆనందించాలా? ఎప్పుడు ఆనందించాలండి? ఎల్లప్పుడూ ఆనందించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మందిరములో ఆనందం ఉంది. అర్థమవుతుందా మీకు? మద్రాసులో వచ్చినా సరే. ఈ పాట ఏంటంటే 2 మొక్కలు చెప్పాలంటే, ఒకటి ఏంటంటే నవ్వు రాదని చెప్పాలా, రెండో మొక్క నవ్వే నవ్వండి అని చెప్పాలి. ఈ 2 మొక్కలు మీరు చెప్తే నేను మిగతా పాట పాడేస్తాను. 4 దెబ్బలు ఆయన కొట్టేస్తాడు. పాట ఆనందం వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మనిషి సంతోషంగా ఉన్నాడా, దుఃఖంలో ఉన్నాడా అంటే ఎలా తెలుస్తుందండి? అమెరికాలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటారేమో అనుకున్నా నేను. ఇప్పుడే తెలుస్తుంది ఎన్ని బాధలో ఉన్నారు. చివరిగా బ్రదర్ స్వామి గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నేను చాలా దేవునికి స్తోత్రాలు చేస్తున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు మనము అమెరికా దేశానికి వచ్చినా, అమెరికా దేశంలో పిల్లలు ఉన్నా కూడా మనకు సంతోషం ఉండదు. కొన్నిసార్లు మరణించాలని ఆలోచన ఉంటుంది. మనిషి సంతోషంగా ఉన్నాడా లేడా అనే దానికి అర్థమైందని ఎలా తెలుస్తుందని మనకి. నేను సూట్ ఎందుకు వేసుకున్నాడు? చలి. ఈ సూట్ లా 2 స్కోట్లు తెచ్చుకున్నాను. నుంచి రావడం నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. సాధారణంగా ఈ 3:30 కదా 5:30 అయిపోతుంది. 7:30 సర్వీస్ నాకు కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్ బ్రూక్లిన్ లో. నేను 7:30 మాట్లాడాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్స్ కి SMS పంపాను. పాస్టర్, ఐఎమ్ సో హ్యాపీ విత్ మై ఇండియన్ బ్రదర్స్. ఐ కెనాట్ ఏబుల్ టు కమ్. ప్లీజ్ మేబీ ఐ కమ్ సమ్ అదర్ టైం అని చెప్పి ఆయనకి పొలైట్ గా SMS పంపించాను. ఈ సమయంలో సంతోషంగా ఉన్నాడా లేడా అనే దానికి ఎలా కనబడదండి? అమెరికా వీసా ఉంటే సంతోషం వచ్చేస్తా, 10 years వీసా ఉంటే సంతోషం వచ్చేస్తా, గ్రీన్ కార్డు ఉంటే సంతోషం వచ్చే. ఎలా చెప్పండి? సంతోషంగా ఉన్నాడా లేడా అని ఎలా తెలుస్తుంది మనుషులు చూస్తే? ఏదో మాట చెప్పండి. మద్రాసులో సీట్ పాడతాం. 1001 2010 అని పాడతాం. ఏదో ఒకటి చెప్పండి, మాట చెప్పండి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి గారు చక్కగా చెప్పారు. నవ్వండి నవ్వండి మనసార నవ్వండి, నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నవ్వండి. చిరునవ్వునిచ్చిన యేసయ్యను నవ్వి నవ్వండి. కుక్క నవ్వండి, పశువు నవ్వండి, పిల్లి నవ్వండి. నవ్వగలిగిన దమ్మగలిగిన మగవాడు ఎవరంటే క్రైస్తవుడు మాత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నవ్వగలిగిన దమ్మగలిగిన వాళ్ళు క్రైస్తవులు మాత్రమే అండి. మీరు ఎక్కడికైనా చెప్పచ్చు. ఇంకోసారి నేను పిలిచినాక నాకు బాధ లేదు, చెప్పేస్తాను. హల్లెలూయా. పాపం చేస్తూ బతుకుచుంటే నవ్వు రాదని చెప్పండమ్మా. ఆ మొక్క చెప్పండి. ఒకటి నవ్వు రాదని చెప్పాలా, రెండో మొక్క నవ్వే నవ్వని చెప్పాలి. అంటే పాపం చేస్తూ బతుకుచుంటే నవ్వు రాదండి. పాపం చేస్తూ బతుకుచుంటే నవ్వు రాదండి. ఆ పాపము బ్రతుకు తీసివేస్తే నవ్వే నవ్వండి. ఆ పాపము బ్రతుకు తీసివేస్తే నవ్వే నవ్వండి. నవ్వే నవ్వండి. అమెరికా దేశంలో ఉంటా మీరు నవ్వకుండా ఉంటే, దేవునికి స్తోత్రాలు చెప్పలు పడకుండా ఉంటే ఇక మిమ్మల్ని ఏం చేయలేము. హల్లెలూయా. సరే, ఒక నిమిషం లేచి పాడుతాం. అందరూ లేచి పడతాం. చెప్పలు పడు. దేవుని మందిరం ఆనందం ఉంది. హల్లెలూయా. పాపం చేస్తూ బతుకుచుంటే ఎవరు? పాపం చేస్తూ బతుకుచుంటే ఆ
నల్లోడు కుల్లోడుంటే ఊరాదండి, ఎల్లోడు మన యేసయ్యుంటే నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి. వడ్డీ సొమ్ము ఇంట్లో ఉంటే వడ్డీ సొమ్ము ఇంట్లో ఉంటే కొంచెం దానం పనులకు చేస్తే నవ్వే నవ్వండి, కొంచెం దానం పనులకు చేస్తే నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి. దేవుడు సొమ్ము మీకు వారికి మేము ఎప్పుడు మిగమండి. అసలు ఏమనుకున్నా భాషగా మద్రాసు నుంచి వచ్చి ఏంటి బాగా దేవుడి సొమ్ము మేము ఎప్పుడైనా మింగామంటే రసం బాగా ఇవ్వకుండా, దేవుడికి కానుక లేకుండా, భాష గారికి సలహా ఇవ్వకుండా, దేవుడి సంఘానికి కావాల్సిన కార్యాలు చేయకుండా, డబ్బులు దాచిపెట్టకుండా, ఎప్పుడన్నా గుడిలో పోయి ఏదో వచ్చి డాక్టర్ వచ్చేసి $1000 $500 అంటే తప్పకుండా పెడతాం. దేవుడి సొమ్ము మింగు వారికి, దేవుడి సొమ్ము మింగు వారికి, ఆ దేవుని వంతు దేవునికి ఇస్తే నవ్వే నవ్వండి, ఆ దేవుని వంతు దేవునికి ఇస్తే నవ్వే నవ్వండి, నవ్వే నవ్వండి, నవ్వండి నవ్వండి మనసారా నవ్వండి. నవ్వునిచ్చిన యేసయ్యను మీరు నమ్మండి, నవ్వునిచ్చిన యేసయ్యను నమ్మండి. హల్లెలూయా. దయచేసి కూర్చున్నాం. ఈ రాత్రి చదువుకున్న దేవుని వాక్యంలో 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1-5 వచనాలు చదువుకున్నాం. దేవుని వాక్యం నుంచి ఈ అంశం నుంచి చాలా అద్భుతమైన మాటలు దేవుని వాక్యం నుంచి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఇశ్రాయేలు దేశ చరిత్రలో 42 రాజులు పరిపాలించారండి. ఈ 42 రాజులలో మొట్టమొదటి వాడు సౌలు రాజు, రెండో రాజు దావీదు రాజు. ఇశ్రాయేల్ దేశ చరిత్రలో మొట్టమొదటి రాజు సౌలు రాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశ ప్రజలను పరిపాలించాడు. సౌలు తర్వాత దావీదు రాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించాడు. సౌలు తర్వాత దావీదు తర్వాత సొలొమోను రాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించాడు. ద హ్యూమన్ హిస్టరీలో మానవ జాతిలో సొలొమోను లాంటి జ్ఞాని దానికి ముందు లేడు, దాని తర్వాత లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన 3000 సామెతలు రాశాడండి. వాషింగ్టన్ లో కాంగ్రెస్ లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో 10 మిలియన్ బుక్స్ ఉన్నాయంట. మొన్న అడిగినప్పుడు చెప్పారు. ఆ 10 మిలియన్ బుక్స్ మన ఆంధ్ర ప్రాంతంలో అన్ని జిల్లాల్లో అలాంటి లైబ్రరీ పెట్టినా కూడా సొలొమోను చెప్పిన ఆ సామెతలకు 3000 సామెతకి ఎన్క్లోజ్ అయిపోయాయి. ఎవరు రాయలేడని అంత జ్ఞానం ఆయన. ఆ సొలొమోను అంట పక్షుల భాష మాట్లాడేవాడంట. ఆయన తెలుగు భాషే సరిగ్గా మాట్లాడలేకపోవడం చాలా మంది. మనం సొలొమోను పక్షుల భాష మాట్లాడేవాడంట. సొలొమోను చాలా స్మార్ట్, చాలా జ్ఞాని, చాలా స్పిరిచువల్ మ్యాన్ అండి. ఆయన దేవుని మందిరం, ఆయన దేవాలయం కట్టిన తర్వాత ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏలియా లాగా ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ అగ్నిని ఆయన ఇచ్చిన బలిని దేవుడు అంగీకరించినట్టుగా చరిత్రలో మనం చూసిన అంత స్పిరిచువల్ మ్యాన్ ఆయన. సొలొమోను దేవుని దేవాలయం కట్టాడు. ఆయన ఎంతో చక్కటి దేవుడి ఇచ్చిన ప్రణాళికను బట్టి the God gave the pattern to Solomon to build a temple. అలాగా ఇచ్చినప్పుడు దేవుడు ఎలాగ అడిగాడో, ఎలాగ ఆ ప్యాటర్న్ ఇచ్చాడో, ఎలాగ మాదిరి ఇచ్చాడో అలాగనే కట్టాడు. 1925వ సంవత్సరము అమెరికాలో ఉన్న గొప్ప జ్ఞానం సొలొమోను కట్టిన ఆ దేవాలయం వాల్యూ రీసెర్చ్ చేశారు. ఎంత రీసెర్చ్ చేశారు. అలా చేసినప్పుడు ఇప్పటికి మనం ఇప్పుడున్న మార్కెట్ రేట్కి సొలొమోను కట్టిన దేవాలయానికి లెక్క పెట్టాలంటే మనకి 35,000 సంవత్సరం పడుతుందంట ఆ డబ్బులు ఖర్చు పెట్టడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అంత వేల కలిగి అంత ఖర్చు కలిగిన డబ్బులు పెట్టి దేవుని దేవాలయం కట్టాడు. బీసీ 922 సొలొమోను తర్వాత ఇశ్రాయేలు దేశం రెండుగా చీలిపోయింది. ఉత్తరాన 10 గోత్రములు, దక్షిణమున 2 గోత్రాలు. ఉత్తరమున 19 రాజులు, దక్షిణమున 20 రాజులు, అనగా మొట్టమొదటిగా 42 రాజులు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించాడు. ఈ 42 రాజులో 9 మంది మాత్రమే నీతిమంతులు. ఆ నీతిమంతుల్లో ఒకడు రాజు అయిన హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చిందని. మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆయనే బాధలో ఉన్నాడు, ఆయనే కష్టంలో ఉన్నాడు. ఎప్పుడు చచ్చిపోతాడు ఆయనకే తెలియదు. అలాంటి సందర్భంలో దైవ సేవకుడు యేసయ్య వచ్చి, హిజ్కియా నువ్వు మరణించిపోతున్నావు, నీ ఇల్లుని చెక్క పెట్టుకో అని చెప్పినప్పుడు ఎంత బాధ ఉంటుందండి. హాస్పిటల్లో ఐసీ వాళ్ళు అంటారు. ఐసీ వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళి, అయ్యా నీకు ఏం పర్వాలేదు, డాక్టర్ చెప్పేస్తుంది ఇంకా 2 రోజులు బతకలండి, రేపు మాకు చచ్చిపోతారని డాక్టర్ చెప్పినా కూడా పాస్టర్ అయిన మేము వెళ్ళి, అయ్యా మీకు ఏం పని లేదు, మేము ప్రార్థన చేస్తున్నాం, సగమంతా ప్రార్థన చేస్తున్నాం, ఆదరకరమైన మాటలు చెప్పొస్తాం. కానీ హాస్పిటల్కి పోయి బతకమంటే ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నావు, అమెరికాకి ఎందుకు ఖర్చు పెడుతున్నావు, నువ్వు బతకమంటే చచ్చిపోతావంటే అని చెప్తే ఆ మాటలు చచ్చిపోతాడు. చాలా మంది కొంతమంది మాట్లాడుతూనే చచ్చిపోతారండి, కొంతమంది మాట్లాడుతుంటే బతకలేము, ఎప్పుడో ఊరేసుకుందామని చెప్పి. సొలొమోను అంత జ్ఞాని, కానీ ఇంకొక మాటలు చెప్పాలంటే సొలొమోను లాంటి బుద్ధిహీనుడు కూడా ఎవరు లేడంట. 700 మంది భార్యలు, 300 మంది కుప్పుడు కట్టిన, అంటే 1000 మంది భార్యతో కాపురం చేశారండి. ఇండియాలో ఒకదాంతోనే కాపురం చేయాలి ఊరేసుకుంటున్నారు చాలా మంది. అమెరికాలో ఏమో నాలుగు ఒకదాంతోనే కాపురం చేయలేదు ఊరేసుకుంటున్నారు ఇండియాలో. వీడు 1000 మందితో ఎలా కాపురం చేశారో మాకు అర్థం అవలేదు. ఆ భార్యలు ఆయన మనసును పాడు చేశారండి. హిజ్కియా మరణకరమైన వ్యాధిలో ఉన్నప్పుడు నువ్వు చచ్చిపోతావు, నువ్వు బతకవు, రేపు చచ్చిపోతావు, నువ్వు సిద్ధపడు అని చెప్తే ఎంత బాధపడతాడు ఆయన. అలాంటి సందర్భంలో దేవుడు వాక్యం చెబుతుంది, హిజ్కియా గోడ వైపు తిరిగి ఆయన ప్రార్థన చేస్తాడు. గోడ వైపు అంటే గోడ వైపు కాదండి, యెరూషలేము దేవాలయం వైపు. ప్రపంచంలో ఇప్పుడు ఉన్న స్టేటస్ లో 130 కోట్ల ప్రజలు ముస్లిమ్స్ ఉన్నారు ఈ దేశం ప్రపంచంలో. ఈ 130 కోట్ల ముస్లిమ్స్ ఎటువైపు తిరిగి ప్రార్థన చేస్తారండి? ఎటుపక్క? మెక్కా వైపు. కానీ మొహమ్మద్ నబీ ఉన్నప్పుడు యెరూషలేము వైపు ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళందరూ. మొహమ్మద్ యెరూషలేము దేవాలయం చుట్టూ ప్రార్థన చేయమని చెప్పాడు. ఎప్పుడైతే వరల్డ్ లో జ్యూస్ కి ముస్లిం కి యుద్ధం వచ్చిందో, ఒక యూదు స్త్రీ ముస్లింకి మందులో పాయసం పెట్టి చంపేసినప్పుడు వాళ్ళు చాలా బాధపడి అప్పటి నుంచి మెక్కా వైపు తిరిగి ప్రార్థన చేసానికి మొదలు పెట్టాడు. ప్రపంచ చరిత్ర ఇలాగా ఆయన గోడ వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, పవిత్రమైన హృదయంతో, స్వచ్ఛమైన పెదవులతో ఆయన చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఏం ఆవేదన పడలేదు, ఆయన చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అండి? దయచేసి ఎవరు గట్టికి చదవండి ఒక మాట. ఎవరు గట్టికి చదవండి, ఎవరన్నా స్క్రీన్ లో ఉన్న మాట. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతోను సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నానో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నానో కృపతో జ్ఞాపకం చేసుకున్నది. హిజ్కియా కన్నీరు విడిచుతూ ప్రార్థన చేసిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థన చేశాడు. యెషయా చెప్పి ఆ ప్యాలెస్ నుంచి అవుట్ వైజ్ వెళ్ళలేదండి, ఆ ప్యాలెస్ మధ్యలోనే వెళ్ళాడు. అది కూడా దేవుని వాక్యంలో ఉంది. ఇమ్మీడియట్ గా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు చెవులు ఇచ్చిన దేవుడికి ఏమున్నాయండి? చెవులు ఉన్నాయి. మన కళ్ళు ఇచ్చిన దేవుడికి ఏమున్నాయి? కళ్ళు ఉన్నాయి. హల్లెలూయా. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మనము మాట్లాడే ప్రతి మాటలు ఆయన వింటున్నాడు. జాగ్రత్తగా మనం మాట్లాడే జాగ్రత్త.
ఎప్పుడైతే హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడో అప్పుడు దేవుడు, యెహోవా దేవుడు యేసయ్యతో మాట్లాడి పంపిస్తున్నాడు. ఆయన ఏమని పంపిస్తున్నాడు? ఏమని పంపిస్తున్నాడు? ఆయన నీవు కన్నీరు విడిచేదేను చూస్తున్నాను. నా పిల్లలారా, నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ సంఘం కొరకు నీవు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే ఆ కన్నీటి ప్రార్థన వ్యర్థమైపోదు. దేవునికి స్తోత్రం. ఈనాడు మీరందరూ కూడా అమెరికా దేశంలో ఉన్నారంటే ఎవరో మీ కుటుంబంలో చేసిన ప్రార్థన. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, ఎంతో వేదన పడి, మా ఇంట్లో 7 మంది అండి, 5 మంది నాన్నలో ఒక అక్క, నేను 7వ వాడిని. 12 వయసులో మా నాన్న చనిపోయాడు. ఆయన మద్రాస్ ల్యాబ్ టెక్నీషియన్, మద్రాస్ మెడికల్ కాలేజ్ ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నాడు. ఆయన మరణించిన తర్వాత మాకు ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నాము. ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఇమ్మీడియట్గా గవర్నమెంట్ స్కూల్ ఫార్వర్డ్ అయిపోయాం. మేము చాలా ఇబ్బంది పడ్డాం ఫైనాన్షియల్గా. ఎప్పుడైతే మా నాన్న చనిపోయాడో మా బంధువులందరూ కూడా మాకు దూరం అయిపోయారు. అయినప్పుడు కూడా చిన్న మందిరంలో విశ్వాసంతో ప్రార్థన, విశ్వాసంతో పరిచర్య. మా పాస్టర్ గారికి ఎప్పుడు తోడుగా ఉంటాను నేను. ఆయన బైబిల్ మోసుకొని తిరిగేవాడిని. ఆ చిన్న మందిరంలో ఇల్లు, ఆ చర్చి ఊడ్చేవాడిని, చర్చి బలం తుడిసేవాడిని. వీధి అంతా తిరిగి ఆ డోర్స్ నాక్ చేసి, అమ్మ పాస్టర్ గారు వచ్చారు, రమ్మని పిలుస్తున్నారని అంత యథార్థమైన పరిచయం చేసేవాడిని నేను. అవన్నీ అనుకుంటుంటే ఈరోజు దేవుడు ఎన్నో కృపలు దయచేశాడు నా పిల్లలు. కనుక దేవుని మందిరంలో ఏ పరిచయం చేసినా అది వ్యర్థమైపోదు. దేవునికి స్తోత్రాలు. ఆ చిన్న ప్రార్థన చేస్తే 5 రకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ మాట్లాడే గంట అవధి ఉన్నప్పుడు కూడా సింపుల్గా చెప్తాను. 5 రకమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఒకటి, నేను నిన్ను బాగు చేసేదన్న. దేవునికి స్తోత్రాలు. ఎందుకు బాగు చేస్తానండి దేవుడు హిజ్కియాని? ఎందుకు బాగు చేస్తానని చెప్పండి. ఇప్పుడు హిజ్కియాకి దేవుడు చెప్పిన మొట్టమొదటి మాట, నేను నిన్ను బాగు. ఎందుకన్నాడు ఆ మాట? ప్రార్థన చేయడం కాదు, వాడు బాగులేడు కాబట్టి వాడిని బాగు చేస్తాను. కనుక ఎరిగిన కుటుంబాలను, బాగులేని కుటుంబాలను, బాధలో ఉన్న కుటుంబాలను, కష్టాల్లో ఉన్న కుటుంబాలను, ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను ఆయన బాగు చేయవాడు. దేవునికి స్తోత్రాలు. రెండో ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు 3వ రోజున కొండ ఎక్కి వెళతావు. హల్లెలూయా. దానికి ముందు మంచంలో ఉన్నాడు, నడవలేడు, కాళ్ళ బలం లేదు. ఇండియా దేశంలో బైక్లో నుంచి కింద పడిపోతే డాక్టర్ గారు ఎత్తుకయ్యా, నువ్వు 1 నెల నడవకుండా ఉండాలా, అప్పుడే నీకు కాలు సెట్ అవుద్ది. 1 నెల జాగ్రత్తగా ఉండాలి నువ్వు, అప్పుడే నీ కాలు సెట్ అవుద్దని చెప్తారు. కానీ హిజ్కియా అనేక దినాలుగా మరణకరమైన వ్యాధులతో ఉన్నాడు. కానీ 3వ రోజులు కొండ ఎక్కదు. ఎందుకు కొండ ఎక్కమన్నాడండి? ఆంధ్రాలో మాత్రం ఉండే దేవుడు కొండ మీద ఉండేవాడు కాదు. యేసు ప్రభు కూడా మనం ఆరాధించే దేవుని దేవాలయం, యెరూషలేము దేవాలయం కూడా కొండ మీద ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లిలారా, 2వ ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదం ఏంటంటే 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ పొడిగించాడండి. 4వ ఆశీర్వాదం ఏంటంటే అసురుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. అసురులు చాలా క్రూరులండి. వాడి గురించి మాట్లాడాలంటే ఇంకా కొంచెం పడద్ది. వాళ్ళు భయంకరమైన వాళ్ళు. ఏ దేశానికి యుద్ధానికి వెళ్తే ఆ దేశానికి నీళ్లు పంపకుండా, అన్నం పంపకుండా బంద్ చేస్తారండి. కొన్ని నెలలు అలాగ నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా ఆ ప్రజలు బాధపడినప్పుడు అది గోడలన్నీ బ్రేక్ చేసి మొట్టమొదటిగా ఆ దేశ రాజుని ప్రాణంతో పట్టుకుంటారు. ఆ దేశ రాజు చూడగానే తన భార్యను, తన పిల్లలను, బంధువులందరినీ ముక్కలు నరికేస్తాడండి. దాని తర్వాత వేడి రాడ్లో వేడి చేసి ఆ శత్రు రాజు కళ్ళు 2 పీకేస్తాడు. దాని తర్వాత ఆ దేశాన్ని తీసుకెళ్లి, ఎప్పుడు ఈ అసురు రాజును గుర్రమెక్కిన ఈ రాజును, శత్రు రాజును వంగబెట్టి వాడు మెడ మీద ఎక్కేసి అలా ఎక్కేవాళ్ళు. మన దేశంలో దీపావళి
వినాయక చతుర్థి పండుగలు వస్తాయి కదా, అలాగే అసురులకు పండుగ వచ్చినప్పుడు, బాలదేవులకు పండుగలు వచ్చినప్పుడు ఆ రాజుని బట్టలు లేకుండా ఆ వీధుల్లో ఊరేగిపిస్తారండి. చాలా మంది భయంకరమైన ఘోరాలను అనుభవిస్తారు. ఆ రాజు గాని అన్ని బాధలకు భరించి ఆ రాజు గాని బ్రతుకుంటే వాడిని ఆ బాల దేవతకు ముందుగా వాడి కాలు తల కింద ఏలాడించి కాలు పైన పెట్టించి బ్రతికి ఉండగానే వాడి శరీరంలో అలాగ తోలు చేస్తారు. అంత భయంకరమైన కూరులు. అది దేవుడికి తెలుసు. అందుకే అసురు చేతిలో నుంచి నేను నిన్ను తప్పించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ రకమైన ఆశీర్వాదం ఏంటంటే నిన్నును ఈ దేశమునకు నేను తోడుగా రక్షణగా ఉండడం దేవుడు కాపాడు. కనుక బైబిల్లో 540 రికార్డెడ్ ప్రేయర్ ఆదికాండం నుంచి రెవల్యూషన్ వరకు, ప్రకటన గ్రంథం వరకు 540 రికార్డెడ్ ప్రేయర్స్ ఉందండి. ప్రేయర్స్ గురించి దాంట్లో 220 ప్రార్థన, ద సాలిడ్ రికార్డ్ ఓల్డ్ టెస్టమెంట్ లో 176 ప్రేయర్స్ అండ్ న్యూ టెస్టమెంట్ లో 45 ప్రేయర్స్ లో, పాత నిబంధనలో ఆదికాండం 4:26 మొట్టమొదటి ప్రార్థన ఆదాము మనవుడైన ఈనోకు పుట్టినప్పుడు మొట్టమొదటి ప్రార్థన చేసి ప్రారంభించారు. ప్రకటన 20:20 పద్మతీవులో యోహాను చివరిగా ప్రార్థన చేస్తూ కమ్ లార్డ్ మరణాతా అనే చివరి ప్రార్థన చేస్తున్నాడు. ప్రపంచ చరిత్రలో మెజారిటీ అయిన ప్రార్థన, మెజారిటీ అయిన హీలింగ్స్ ఒట్టి చిన్న ప్రార్థన వల్ల దేవుడు ఇచ్చాడండి. చాలా మంది అనుకుంటే ఎందుకు ప్రార్థన చేయాలండి, ఈ సంఘ పెద్దలు పనే లేదండి, అత్తమా నన్ను ప్రార్థన చేయమంటారు, ఏంటి నన్ను ప్రార్థన చేయమన్నాడు, ఎప్పుడు వచ్చి కూర్చొని నన్ను ప్రార్థన చేయమంటున్నాడు అని అంటారు చాలా మంది. మనం ఎందుకు ఏడుస్తున్నామండి, మనం ఎందుకు నవ్వుతున్నామండి, ఎందుకు బాధపడుతున్నామండి? అలాగనే ప్రతి క్రైస్తవులు కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచంలో 7,000 జబ్బులు ఉన్నాయండి. 7,000 జబ్బులు ఉన్నాయి. అన్ఫార్చునేట్గా 7,000 జబ్బుల్లో 3,000 జబ్బులకే మందులు ఉన్నాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానంటే డయాబెటిక్కి క్యూర్కి మందు లేదు, ఎయిడ్స్కి మందు లేదు, కుష్ఠవ్యాధికి మందు లేదు. ఇలా ఎన్నో రకమైన వ్యాధులు ఉన్నాయి. కానీ యేసు ప్రభు 2000 సంవత్సరం ముందు ఆ ప్రభు చేసిన అద్భుతాలకి ఎంతవరకు మానవ సృష్టిలో, మానవ చరిత్రలో ఎవరు మందు కనిపెట్టలేదని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది. చాలా మంది, నేను అమెరికా దేశానికి వచ్చేదానికి ముందు ఒక ఆవిడ వచ్చింది, మాస్టర్ గారు అమెరికా దేశానికి వెళ్తున్నారు కదా, ఆ పిల్లోడు మంచి అమ్మాయి ఉంటే చెప్పండి, మంచి అమ్మాయి ఉంటే చెప్పండి. అదేమో మంచి అమ్మాయిగా చూడాలంట, ఇదేమో నాకు అర్థం అవడదు. మంచి అమ్మాయిగా చెప్పండి, చెడ్డ అమ్మాయిగా అనబడలేదు ఎవరు, చెడ్డ అబ్బాయిగా అలా మంచి అమ్మాయిగా ఉండాలి. ఎలాంటి అమ్మాయి కావాలని అడిగితే మాస్టర్ గారు గిల్లితే రక్తం రావాలంట, స్లిమ్గా సన్నగా ఉండాలంట, జడ ఇక్కడి నుంచి కింద వరకు ఏడాలంట, అదేమో ఇల్లు మొత్తం జడలను ఊరి చేయాలంట, రౌండ్ ఫేస్గా ఉండాలంట. మొత్తానికి ఐశ్వర్యం ఎలా ఉంటే పర్వాలేదు పాస్టర్ గారు. మీ పిల్లోడు ఎలా ఉంటాడు, ఫోటో ఇవ్వమ్మా, ఎంత డౌరీ ఎంత చూస్తున్నాడో అవన్నీ అక్కర్లేదు పాస్టర్ గారు, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు మాకు అని ఫోటో ఇస్తే ఆ ఫోటో ఆ పిల్లోడు ముఖ్యమైన ఎంత పెద్దగా ఉంది, ఆ పిల్లలు మొత్తం నోట్లు లేవు, బయటకు ఉన్నాయి. అంత నా అలాగున్నాడు ఫోటోలో, నేనే పర్వాలేదు ఆడికంటే. ఆడేమో అలా ఉంటాడు, ఆడికేమో గిలితే రక్తం వచ్చేదంటే పిల్ల కావాలండి. ఎలాంటి ప్రార్థన చేస్తారండి? చాలా మందిలో వస్తే పాస్టర్ గారు నేను అమెరికా వీసాకి అప్లై చేస్తున్నాను, మంగళవారం ఉపవాసం ఉంటారు కదా మీరు, ఆ ఉపవాసం జ్ఞాపకం చేసుకోండి అంటారు. ఆడ అమెరికాకి వెళ్ళేదానికి నేను ఉపవాసంతో ప్రార్థన చేయాలి. రానా బాబు నాతో కలిసి ప్రార్థన చేయి, మనందరూ కలిసి ప్రార్థన చేద్దాం అంటే నాకు అలవాట్లేదు పాస్టర్ గారు, ఒక్క రోజు తిరగకపోతే నాకేమో కడుపులో కొడుకున్నా అంటున్నారు. పాస్టర్కి కడుపు పెద్దదైపోయిందని కారణం ఏదైనా ఉపవాసం ఉండే అమ్మా, తిండి కాదు. అర్థమవుతుందా? ప్రార్థన చేయబట్టి నోరు మాట్లాడబట్టి గంటలకు మాట్లాడతారు. ఒక ఆవిడైతే మాకు 3 ఆరాధనలు అన్ని తెలుగు ఆరాధన, 7 నుంచి 9, 9 నుంచి 11, 11 నుంచి 1 గంట. నేను అంతా మీకులాగానే క్రమంగా నడిపిస్తాను పిల్లలు. నేను వాక్యం చెప్పేసి వెళ్తాను.
నేను వాక్యం చెప్పేసి నేను వెళ్తుంటే నాకంటే ముందు వెళ్ళిపోతుంది ఒక ఆవిడ మా అత్తమ్మని. దాని మాస్టర్ గారు ఉంటారు, మాస్టర్ గారు గమ్మ వెళ్ళిపోతుంది, ముందు పడిపోయింది. ఏంటి పడిపో జాగ్రత్త మా అత్తమ్మ గారు ఏంటి అంటే పర్వాలేదు మాస్టర్ గారు అని వెళ్ళిపోయింది. వెనకాల వచ్చిన కొండమ్మ దగ్గర అడిగారు, ఏంటి ఇంత ఈ ఆవిడ వెళ్ళిపోతుంది 11 గంటలకు వెళ్ళిపోతుంది ఉంటుంది కదంటే టీవీలో అగ్నిగుండం వస్తున్నాను 11 గంటలకి. అగ్నిగుండం సీరియల్ ఈ వరకు వచ్చేది కంటే కూర్చుందే కదా అంట. కొడుకు కనుక ఏమైపోవాలి. ఇంకో సీరియల్ పేరు నా మొగుడు నాకే సొంతం, నీ మొగుడు నీకు సొంతం కాదు పాపడు సొంతమా. సీరియల్ పేరు ఎలా పెడతారండి? భయంకరమైన సమయం దేవుని మందిరంలో సమయం ఇచ్చడానికి స్థలం కనుక ఎలా ప్రార్థన చేయాలి? దేవుని వాక్యం చెప్తుంది మత్తయి రాసిన సువార్త 26:41 మెలుకు కలిగి ప్రార్థన చేయాలి. అపవాది ఎప్పుడు పాడు చేస్తాడో తెలీదు, అపవాది మన జీవితాల్లో ఎప్పుడు వస్తాడో తెలీదు కనుక వాచ్ అండ్ ప్రే. వాచ్మెన్ అని పేరు పెడతాడండి. వాచ్మెన్ అంటే వాడు నిద్రపోకూడదని అర్థం. ఆడు చూస్తాడు, అందరూ చేసేలా చూస్తాడు, అందరు లైట్ ఆఫ్ చేసేది చూసి గేట్ వేసేసి వాడు పడుకుంటాడు ఆ రూమ్లో. కానీ దేవుని వాక్యం చెప్తుంది కీర్తన 121 కీర్తన, ఇశ్రాయేలు కాయువాడు కునుకడు నిద్రపోడు. ఒక ఆయన అడిగారు, పాస్టర్ గారు యేసు ప్రభు తన శిష్యులతో పాటు గలీలీ ఓడలో వెళ్ళాడు కదా, అప్పుడు కింద పడుకున్నాడే మళ్ళీ నిద్రపోవడానికి అడిగాడు నన్ను. ఎంత ఇది చూడండి, తాగుపోతున్నాడు, ఎంత స్మార్ట్గా అడిగాడు. నేను అన్నానే ఆయన పడుకోవడానికి వెళ్ళారా, కానీ అంత లేక తుఫాను గాలి వచ్చి పేతురు వచ్చి, అయ్యా నేను చచ్చిపోవడం నీకు ఇష్టమని లేపేసాడు. ఆ పడుకోడు కూడా పడుకోలేదు. ఇశ్రాయేలు కాయవాడు కునుకోడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు విశ్వాసులైన మనము సంఘంలో ఉన్న క్రైస్తవులు ప్రార్థన కలిగి ఉండాలి. ఆశస్ మాత్రం కాదు, ఎవరో ఒకరు కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. రెండో విషయం ఏంటంటే సోలిపోకుండా ప్రార్థన చేయాలి. లూక్ 18:1 లూకా సువార్త 18:1 సోలిపోకూడదు. అయ్యో ఏంటి ఒక వారం ప్రార్థన చేస్తున్నానే, ఒక నెలగా ప్రార్థన చేస్తున్నానే, 3 నెలలుగా ప్రార్థన చేస్తున్నానే, 1 సంవత్సరంలో ప్రార్థన చేస్తున్నానే, అయ్యో నాకు ఎప్పుడు పర్మిట్ వస్తుంది అని సోలిపోకుండా ప్రార్థన చేయాలి. మూడో విషయం ఏంటంటే లూకా సువార్త 18:1 చెప్తుంది, ఎఫెసీ 6:18 చెప్తుంది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అమెరికా వీసా వచ్చేంత వరకు ప్రార్థన చేస్తారండి. వచ్చిన తర్వాత ప్రార్థన లేదు, ఏం లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు చాలా మంది, తెలుగు రానట్టుగా. నా పాలసీ ఏంటంటే తెలుగు చర్చిలో తెలుగే మాట్లాడతాను నేను, తమిళ చర్చిలో తమిళే మాట్లాడతాను, ఇంగ్లీష్ సర్వీస్లో ఇంగ్లీషే మాట్లాడతాను, ఇంగ్లీష్ తమిళ అలా మాట్లాడను నేను. అది నా అలవాటు చేసుకున్నాను. నా తల్లిగారా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మాస్టర్ గారు నేను అమ్మగారు ప్రార్థన చేసిన వాడికి, అమ్మ 29వ ప్రయాణం గురించి ప్రార్థన చేయమని. ఎందుకు అడిగాను? ప్రతి ఒక్కరికి ప్రార్థన అవసరం. ఆకాశంలో మనం వెళ్తుంటే చక్కటి పాట పాడాడు యేసన్న, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. 40,000 మైల్ పైన, కిలోమీటర్ పైన ఆకాశం విమానం వెళ్తుంటే పైలట్ అంటాడు సీట్ బెల్ట్ వేసుకోండి, సీట్ బెల్ట్ వేసుకుని అంటాడు. 60 నాట్లో నా బ్రదర్ పైలట్ ఒక ఆయన ఫ్రెండ్ ఆయన అడిగారు, ఎందుకంటే మేము విమానాలు వెళ్తూ ఉంటాం, పైన వెళ్తూ ఉంటే సీట్ బెల్ట్ వేసుకుని పైలట్ అప్పుడప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నాడు ఎందుకు అని అడిగితే ఆయన అన్నాడు, ఆకాశం అలా వెళ్ళినప్పుడు సడన్ గా వాయుమండలం లేకుండా ఆ విమానం సర్రని పడిపోతుంట కింద, ముందుకు పోకుండా 5,000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్లు అలా కింద పడిపోతుంట. అది లోపల ఉండాలో మనకు తెలియదండి, పైలట్కి తెలుసండి. అందుకే సీట్ బెల్ట్ వేసుకోమంటాడు. కనుక ఆకాశంలో ఆయన తప్ప కేవలం ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారన్నాడు. నేను అప్పుడు న్యూజెర్సీకి వెళ్తానండి. న్యూజెర్సీలో మా వాళ్ళు ఉన్నారండి, న్యూయార్క్లో మా వాళ్ళు ఉన్నారు, కాలిఫోర్నియాకి వెళ్తే మా వాళ్ళు ఉన్నాడండి, ఆడున్నారండి, బెంగళూరుకి వస్తే మా వాళ్ళు అన్నారు. అలాగా లిస్ట్ చెప్తా ఉంటాడు. నేను అన్నాను, నువ్వు చచ్చిపోతే పరలోకంలో నీకు ఎవరైనా ఉన్నాడా అని అడిగితే అదేమో నాకు గ్యారెంటీ లేదు పాస్టర్. ఇక్కడ ఉన్నాను బాగానే ఉంది, నువ్వు చచ్చిపోతే నీ ప్రాణం పోతే పరలోకములో నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి.
కొరింథీ పత్రిక మొదటి కొరింథీ పత్రిక 14:15 చెప్తుంది, ఆత్మతో ప్రార్థన చేయాలి. చాలా మంది, ఒక ఆయన ఉన్నాడు మా సంఘంలో, పెద్ద ఆయన, 65 సంవత్సరాలు ఆయన ఎప్పుడు నేను ఓపెనింగ్ ప్రేయర్ ఇస్తాను. ఆయన ఓపెనింగ్ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిన ఫుల్ అయిపోతుంది. ఆయన స్టార్ట్ చేస్తాడు ఓపెనింగ్, జనాలందరూ కూడా ఆయన చచ్చిపోతే ఫుల్ అయిపోతుంది. అందుకే ఆయనకి ఇస్తాను. ఎందుకంటే ఆయన మధ్యలో ప్రార్థన చేసి ఆయన ఆపేదానికి తెలియదు. ఆయన స్టార్టింగ్ చేస్తారు కానీ ఫినిషింగ్ తెలియదు ఆయన. అయ్యా నేను బయలుదేరినయ్యా, బయలుదేరినప్పుడు కొండకు వచ్చింది, రాములమ్మ కొడుకు గురించి చెప్పింది, టీ అంగడికి వెళ్ళాం, టీ అంగడిలో 10 నిమిషం మాట్లాడుతూ ఉన్నాం, అక్కడి నుంచి అలా వచ్చాడయ్యా, అకస్మాత్తుగా బండి వచ్చిందయ్యా, గుద్దిందయ్యా అనేసి ఇలాంటి మాటలన్నీ చెప్పి ఆమె చెప్పేదాకా మాకు గంట అయిపోతుంది. అందుకే ఓపెనింగ్ ప్రేయర్ ఇస్తానికి ఎప్పుడు కనుక ఆత్మతో ప్రార్థన, ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆత్మతో ప్రార్థించే. నాలుగో విషయం మొదటి దశలోనికి రాసిన పత్రిక 5:17 చెప్తుంది, ప్రే వితౌట్ చీజింగ్. ఎడదాకా ప్రార్థన చేయాలంట. కొంతమంది బాధలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, బాధ తీరిపోయినప్పుడు ప్రార్థన చేయరు. కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తారు, కష్టాలు తీరిన తర్వాత ప్రార్థన చేయరు. ప్రే వితౌట్ చీజింగ్. తమిళలో చాలా చక్కగా ఎడయుండామలు, ఎడదాకా ప్రార్థన చేయండి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. 7వ విషయం, మొదటి తిమోథెయుకు రాసిన పత్రిక 2:7 చెప్తుంది, ఎల్లవేళలందు ప్రతి స్థలమందు ప్రార్థన చేయాలి. కాళ్ళు వెళ్ళేటప్పుడు, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, మందిరమైన ప్రతి స్థలమందు ప్రార్థన చేయాలి. నన్ను ఎవరు ప్రార్థన చేయకుండా ఎక్కడైనా అక్కడే చేసేస్తాను నేను. ఎందుకంటే మళ్ళీ గుర్తుండదు నాకు. ఒక ఆయన అడగండి ప్రార్థన చేయమంటే ఇమ్మీడియట్గా అప్పుడే చెప్పేది, ఇప్పుడే చేస్తారంటే నేను మర్చిపోతానండి, నాకు గుర్తుండదండి. చాలా మంది, అయ్యా నా భర్త కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నా భార్య గురించి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నా పిల్లల గురించి ప్రార్థన చేయండి అంటారు, కానీ వాళ్ళు ప్రార్థన చేయరండి. భార్య తన భర్తల కొరకు ప్రార్థన. ఒక ఉపవాస ప్రార్థనకి వెళ్ళాం, వాళ్ళ భర్త తాగుతున్నాడని, చాలా భయంకర మంచి ఆఫీసర్ ఆయన, తాగి డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేస్తున్నాడని ఆయన గురించి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, నేను నా పిల్లలందరూ తీసుకెళ్ళాం. నైట్ ఆల్ నైట్ ఫుల్ ప్రార్థన చేసాం. అగ్ని దిగింది అక్కడ. నేను అన్నాను, అమ్మా రూతమ్మా, నీ భర్త మారిపోతాడమ్మా, దేవుడు మన ప్రార్థన విన్నాడమ్మా, ఆయన మార్చేస్తాడమ్మంటే ఆమె ఏమన్నదంటే, వాడు మారడు సార్, మారడు సార్, మారడని చెప్పి కేక్ కాదు, నీ కేక్ వద్దు కాకూడదు, నువ్వు తీసుకొని పోవాలని. మరి నిద్ర లేకుండా, ఆహారం లేకుండా కష్టపడి బాగుపడతాడు, మారుతాడని ప్రార్థన చేస్తే వాడు మారడు సార్, వాడు మారడని తెలిసి మా అమ్మలకి ప్రార్థన చేస్తాడు. రీసెంట్గా ఒక పేపర్లో చదివారండి, ఒంగోలు ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. చాలా ఆశ్చర్యపడ్డాడు. ఒక అమ్మాయి 11 గంటలకి రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుంది. ఆ డార్క్గా ఉంది, చాలా చీకటిగా ఉన్నప్పుడు ఆ పిల్ల భయంతో పోతుంటే అమ్మాయి వెంబట ఒక పోలీసు ఆయన కానిస్టేబుల్ వచ్చి అమ్మాయిని పాడు చేశాడు. అమ్మాయి కేకలేస్తుంటే, అరుస్తుంటే ఆ చుట్టుపక్కల గ్రామంలో కూడా ఆ కానిస్టేబుల్ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ అప్పగించారు. కానిస్టేబుల్ పట్టేసి పోలీస్ స్టేషన్ పెట్టేశారు అని ఆ వార్తలు మొత్తం వెళ్ళిన తర్వాత ఆ ఒంగోలు ప్రాంత ఎస్పీ వచ్చాడు. ఎవడో వాడు కానిస్టేబుల్, ఎవడో వాడు ఇలా పని చేశాడు అని వచ్చినప్పుడు వాడి పేరేం తెలిసిన, వాడి పేరు పరిశుద్ధరావు. పోలీసు వాడు ప్రజలను రక్షించాలి, పోలీసు వాడు ప్రజలను కాపాడాలి, ఆడికి పేరుకి సంబంధం లేదండి. పరిశుద్ధరావు, వాడిలో పరిశుద్ధం లేదు. అని దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యేసు అనగా రక్షకుడు, యేసు అనగా తన ప్రజలను తన పాపముల నుంచి రక్షించువాడు ఆయన. హల్లెలూయా. కనుక ఈ రాత్రి కాలంలో చాలా విషయాలు చెప్పాను ఆశ. దేవుడి చిత్తమైతే ఇంకోసారి చెప్తా, ఏదైతే మద్రాసు మా చర్చకి రండి, మిగతా విషయాలు చెప్తాను. కనుక రతనుల ఈ రాత్రి ప్రార్థన అవసరం. చివరిగా ఒక మాట ఏంటంటే, మొదటి తిమోథెయుకు రాసిన పత్రిక 2:7-12 చెప్తుంది, పరిశుద్ధ హస్తము చాపి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినప్పుడు నీ చేతి, నీ జీవితము పరిశుద్ధంగా ఉండాలంటే
తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం ఎలా ఉంది? బాధ లేని వాళ్ళు ఎవరు లేరు, అందరూ బాధలు ఉన్నారండి. అమెరికా దేశంలో ఎన్ని మంది బాధలు ఉన్నారండి? ఒక ఆయన అయితే తన భార్య పిల్లలు ఇండియాలో ఉన్నారు, ఆయన మాత్రం ఎక్కడ ఉన్నాడు? ఏమి లాభం? ఎంత బాధపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా అతను. కనుక ఈ రాత్రి మనకు మన బాధకు యూ అనే ప్రాబ్లం, మనకున్న ప్రాబ్లం ఎంత దూరం అంటే ఇంత దూరం అండి. మోకరించి ప్రార్థన చేసే ఏ ప్రార్థన కూడా దేవుడు ప్రతిఫలమిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఎంతవరకు ప్రార్థన చేయకపోతే మీ జీవితాల్లో ఒక నిమిషం లేచిబడి ప్రార్థన చేస్తున్నా. ఒక్క నిమిషం చోటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నా. ఒక్క నిమిషం మందిరానికి వస్తున్నా. మన జీవితాల్లో ప్రార్థన ఉందా? అమెరికా దేశానికి వచ్చా నాకేందుకండి ప్రార్థన, నాకేముందని అవసరత అని అనుకుంటామేమో. మన జీవితము శాశ్వతంలో కాలమా, అంతలో కనబడి మాయమై ఆవిరానికి వాళ్ళమా, అడవి పువ్వులే ఎగిరిపోయే వాళ్ళమా. ఈ రాత్రి ప్రార్థన చేయ. ఎవరు అటు చూడదు, ప్రార్థన చేయదు. మీ పక్కన మీ సత్యమని ఉంటే మీ భార్య దయచేసి వాళ్ళ చేతులు పట్టుకోండి. మీ పక్కన if you have your wife with you, please hold your hands with your wife. ప్రార్థన చేయాలి. ప్రభువా, నా కుటుంబంలో ఎన్ని కష్టాలు నీకు తెలుసు ప్రభువా. నీకు దూరంగా జీవించిన సమయాలు ఎన్నో నీకు తెలుసు ప్రభువా. అయినప్పుడు కూడా నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు, నీవు ఇచ్చిన ప్రేమ బట్టి నీకు స్తోత్రాలు, నీవు ఇచ్చిన కనికరం బట్టి నీకు స్తోత్రాలని ప్రార్థన. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు రాత్రి పడుకునేదానికి ముందుగా భార్య భర్తలు చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తే మీకు మీ భర్తకు మధ్యలో సమస్యలు తీరిపోతాయి. నీకు, నీ భర్తకు, నీ పిల్లలకు, నీ కుటుంబంలో బాధలు తీరిపోతాయి. రాత్రి తీర్మానం చేసుకోండి. రాత్రి పడకెళ్ళేదానికి ముందుగా ఇద్దరు భార్య భర్తలు చేతులు పెట్టుకొని ప్రార్థన చేయండి. నీ పిల్లల రక్షణతో ప్రార్థన చేయండి, మీ తల్లిదండ్రులకు ప్రార్థన చేయండి, మీ అత్త మామకు ప్రార్థన చేయండి. నీ ప్రార్థన వాళ్ళ పరలోకానికి నడిపించాలి. అమెరికాలో ఉండడం కాదు గొప్పతనం, నా తల్లరా. పరలోకంలో ఉండాలి, అది గొప్పతనం. నేను మరణిస్తే పరలోకానికి వెళ్తారా? అయ్యో భయంకరమైన అగ్ని వెళ్తానని తీర్మానం చేసుకున్నా. ఒక్క నిమిషం ప్రార్థించారా? అయ్యా, నా గురించి ప్రార్థన చేయండి, నేను చెప్పడానికి బాధలో ఉన్నాను. అయ్యా, నా కుటుంబ పరిస్థితి బాగలేదు, నా బిడ్డల పరిస్థితి బాగలేదు, నా ఉద్యోగ పరిస్థితి బాగలేదు, నా వీసా స్టేటస్ బాగలేదు అనేసి ఏదైనా ఒక కారణం మీలో ఉంటే మీరు చేతులు ఎత్తి మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. చేతులు వేస్తే వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారే అని బాధపడద్దమ్మా. ఆకాశంలో దేవుడు మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన ఒకటే మనకు పరిష్కారం. భార్య భర్తల మధ్యన కష్టాలు ఉంటే, ప్రేమకు వ్యతిరేకమైన కార్యాలు ఉంటే మీ చేతులు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటా యేసయ్యా. బ్రతుకునావా పగిలినా కడలి పాయలను, అలలు ముంచి వేసిన ఆశలు అనగా
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేనుంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆత్మలే విడనాడినా, ఆరోగ్యం చీల్చినా, ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆత్మలే విడనాడినా, ఆరోగ్యం చీల్చినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నేను ఉంటా యేసయ్యా. ప్రియ సోదరుడా, ఈ రాత్రి నీవు దేవునికి దూరంగా ఉంటే, ఇంతకాలంగా ప్రభు యేసుని నీ రక్షకుడుగా అంగీకరించిపోతే, ఈ రాత్రి నీ మనసులో నీ హృదయం తీర్మానం చేస్తూ, ప్రభువా నీవు నాకు కావాలి ప్రభువా, నీ మాటలు ఉంటే నాకు చాలు ప్రభువా, నీవుంటే నాకు చాలు ప్రభువా, నువ్వుంటే నాకు చాలు ప్రభువా, నువ్వుంటే నాకు మేలు ప్రభువా. దేవా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. నేను చీకటిలో చేసిన కార్యాలు అయ్యో భయంకరమైనవి ప్రభువా, వాటిని క్షమించి నీ బిడ్డగా చేర్చుకో ప్రభువా అని చిన్న ప్రార్థన చేస్తే దేవుడిని క్షమించడానికి సిద్ధంగా. ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కారణంలో ఉన్నా, ఏ మూలలో ఉన్నా దేవుడు నిన్ను వెతికి వస్తున్నాడు. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి స్తోత్రాలయ్యా. ఈ రాత్రి ఎవరైతే చేతులెత్తారో వాళ్ళ పరిస్థితి నీకు తెలుసుకోవా నాయనా, వాళ్ళ గురించి నాకు తెలియదు, వాళ్ళ పేరు నాకు తెలియదు. నీవైతే మమ్మల్ని నీ అరచేతిలో చెట్టున్నావు ప్రభా. అయ్యా మా మనసులో మాట వచ్చేదానికి ముందే వెలిగి ఉన్నావు ప్రభా. దేవా మా తలలో ఉన్న ప్రతి ఎంటుకలను దేవా లెక్కెట్టున్నావు మనకు నీకు స్తోత్రాలు. వాళ్ళ చెప్పరాని బాధ, కష్టం, వేదన ఏదైతే ఉన్నప్పుడు కూడా యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో విడిపించుకొని ప్రార్థన చేయడానికి స్తోత్రం. అది శారీరకమైన వ్యాధి అయినప్పుడు కూడా, మానసికమైన బాధ అయినప్పుడు కూడా, the financial problem in the family circumstance, the relation problem with the husband and wife, anything Lord, we are committing, we are surrendering in the name of Jesus God. యేసు క్రీస్తు జీవమును నాకు విడిపించండి. యవనస్తులు కూడా ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు ప్రభా, అమ్మాయిలు అబ్బాయిలు ప్రభా, అమెరికా దేశ కల్చర్ని అడాప్ట్ చేసుకోకుండా ప్రభా, యేసు క్రీస్తు కల్చర్ని అడాప్ట్ చేసుకుని ప్రార్థన చేయడానికి స్తోత్రం. యేసు క్రీస్తు గుణము, యేసు క్రీస్తు ప్రేమ, యేసు క్రీస్తు గుణాలిస్తాడు మా పిల్లలు పొంది దేవుని కొరకు బలమైన సాధనంగా వాడబడేకూడదని ప్రార్థన చేయడానికి స్తోత్రాలు. 200 సంవత్సరాలకు ముందు ప్రభువా అమెరికా దేశం నుంచి వైట్ పీపుల్ మిషనరీ ఇండియా దేశానికి వచ్చారయ్యా. కానీ ఇండియా ప్రజలే ఇండియా దేశానికి మిషనరీగా వచ్చి సంఘాలు స్థాపించుటకు, మా ప్రజల కొరకు ప్రార్థన చేయటకు, మా ప్రజల కొరకు యేసు ప్రభుని సువార్త చేయటకు వాడుకోమని ప్రార్థన చేయడానికి స్తోత్రాలు. మా పిల్లలకు అలాంటి దర్శనాలు ఇవ్వండి. చదువుతున్న పిల్లలను పెద్దలను పేరు పేరు దీవించండి. ఈ సంఘంలో పెద్దలను ప్రతి ఒక్కరు దీవించండి. ప్రతి ఒక్కరి పేరు పేరు దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి, నా గురించి ప్రార్థన చేయండి. 29వ తారీఖున నేను JFK నుంచి చెన్నై రిటర్న్ అవుతున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. మా మినిస్ట్రీ గురించి మీరు తెలుసుకోవాలంటే I have coach with me. You also pray for me and pray for our ministry. Thank you so much.